భారతీయుల వివాహాలలో సాధారణంగా పెళ్లికొడుకు కట్నం తీసుకుంటాడు. పెళ్లి అయినప్పుడు అమ్మాయిల కుటుంబాలు అబ్బాయిలకు నగదు, వివిధ వస్తువులు, బైక్లు, కార్లు మొదలైన విలువైన వస్తువులు కట్నంగా ఇస్తారు. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రజలు అంటే వరుడి తరపు వారు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎదురు కట్నం చెల్లిస్తారు కూడా. అమ్మాయి తల్లిదండ్రులకు నగదు చెల్లించిన తర్వాత వారి కుమార్తెల వివాహం అన్ని రకాల సాంప్రదాయాల ప్రకారం జరిపిస్తుంటారు. ఇక్కడ కూడా ఓ యువకుడు ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకున్నాడు. అయితే అక్కడ కథ రసవత్తరంగా మారింది. ఒకవైపు పెళ్లి తర్వాత అమ్మాయిలు చాలా సందర్భాల్లో మోసపోతూ ఉంటే, కొన్ని చోట్ల అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. ఇటీవల రాజస్థాన్లోని భరత్పూర్లో ఓ వ్యక్తి ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకుని మోసపోయాడు. ఆ అబ్బాయికి ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్కు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. 20 రోజుల క్రితం ఈ పెళ్లి సెట్ అయింది. వివాహం జరిగిన మరుసటి రోజే పెళ్లి కూతురు జంప్ అయింది. పెళ్లికి ముందే అమ్మాయి కుటుంబానికి ఆ పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ₹1,00,000 నగదు ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదీన పెళ్లి జరిపించాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. భరత్పూర్ కు చెందిన రాజన్ సింగ్ సుల్తాన్పూర్ కు చెందిన పూజాను ఫిబ్రవరి 17వ తేదీన వివాహం చేసుకున్నాడు. పెళ్లి సందర్భంగా పెళ్లి కుమారుడు రాజన్ సింగ్ కుటుంబ సభ్యులు వధువు పూజా కుటుంబానికి ₹1,00,000 అందజేశారు. ఫిబ్రవరి 19వ తేదీన పెళ్లి కుమార్తె పూజాకు పసుపు కుంకుమలతో పాటు తిలకము, బంగారు నెక్లెస్, పసుపు దారం, 3 బంగారు ఉంగరాలు, టాప్స్, బంగారు కంకణాలు, మంగళసూత్రం సహా ₹6,00,000 విలువైన బంగారు నగలను అందజేశారు. పెళ్లి కుమార్తె పూజ ఆమెకి ఇచ్చిన బంగారు నగలను తన వద్దే ఉంచుకుంది. తర్వాత పూజ రాజన్ సింగ్ ను పెళ్లి చేసుకుని అతని ఇంటికి వచ్చింది. అయితే ఆ రాత్రి అందరూ తింటున్న ఆహారంలో పాలలో మత్తుమందు కలిపి అందరికీ పెట్టింది. అందరూ మత్తుమందు కలిపిన ఆహారం తిన్న తర్వాత కొందరు పాలు తాగిన తర్వాత మత్తులోకి జారుకున్నారు. తర్వాత కొత్త పెళ్లి కూతురు పూజ పెళ్లి కొడుకు రాజన్ సింగ్ కుటుంబ సభ్యులు పెట్టిన బంగారు నగలతో చిన్నగా ఇంటి నుండి బయటకు వెళ్లి పారిపోయింది. మరుసటి రోజు అందరూ నిద్రలేచి షాక్ అయిపోయారు. తనకు జరిగిన మోసం నుండి రాజన్ సింగ్ బోరును ఏడవటం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించాల్సిన పూజ మోసం చేసిందంటే నమ్మలేకపోతున్నానని, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదని రాజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దెబ్బతో రాజన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారు నగలతో మాయమైన పూజా సింగ్ మీద కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.